నా పేరు షహీనా. నేను జగిత్యాల జిల్లా నుండి వచ్చిన. నేను అప్గ్రేడ్ కానటువంటి బాధిత భాషోపాధ్యాయురాలని. ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటి అని అంటే, యాక్చువల్గా 100% ఇవ్వాలి పోస్టులు, అప్గ్రేడేషన్ 100% చేయండి అని రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. కాకపోతే ఇక్కడ 88% మాత్రమే అప్గ్రేడ్ చేశారు, ఇంకా 11% ఆపేశారు. సో మొత్తం 10,000 చిలుకు పోస్టులు ఉంటే 8,630 మాత్రమే అప్గ్రేడ్ చేశారు. సరే, అప్గ్రేడ్ చేసినందుకు ఆ క్యాండిడేట్స్ని తీసుకున్నారా అంటే క్యాండిడేట్స్ను తీసుకోకుండా రోస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. సో బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పుడు మా దగ్గర జగిత్యాల జిల్లాలో 40 పోస్టులు మిగిలిపోయినాయి. ఎక్కడ వాళ్ళు లేరు క్యాండిడేట్స్. సో ఆ విధంగా మేము 24 మంది ఆగిపోయినాము. అదేవిధంగా నెక్స్ట్ 317 వల్ల మేజర్గా ఇక్కడ నష్టపోయింది. 317 అనే నినాదం వల్ల 317లో ఎక్కడెక్కడో డిస్టిక్లు చేంజ్ చేయడం వల్ల జూనియర్స్ నష్టపోయారు. సీనియర్స్ అయితే తీవ్రంగా 2001 వాళ్ళు, 2002 డిఎస్సి వాళ్ళు, 2008 డిఎస్సి వాళ్ళు, 2012 డిఎస్సి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు నష్టపోయారు. అంటే దీనివల్ల ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ నష్టపోయారు, ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ నష్టపోయారు, బీసీ వర్గం నష్టపోయింది. నెక్స్ట్ మళ్ళీ 317 వల్ల సీనియర్స్ నష్టపోయారు, జూనియర్స్ నష్టపోయారు. సో ఇంతమంది అంటే ఈ 650 మందిలోనే ఇంతమంది ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోండి. సీఎం గారు మీకు మీ దగ్గర దాకా మా విషయం రావడం లేదు. విద్యాశాఖ మీ దగ్గరనే ఉన్నందువల్ల దయచేసి మా విన్నపాన్ని మీరు స్వీకరించండి. ఖచ్చితంగా స్వీకరించి మా బాధను, మా వ్యధను, మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు తగు న్యాయం చేయాలని, మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. దాదాపు ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా మేము గత 30 రోజుల నుంచి నిద్ర, ఆహారాలు, పిల్లల్ని, భర్తని అందరినీ వదిలి డిఎస్సి చుట్టూ ఒక 100 సార్లు తిరిగినాం, 100 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ప్రతి మంత్రిని కలుస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేను కలుస్తున్నాం. వాళ్ళందరూ ఏమంటున్నారు మేడం, మేము సీఎం దగ్గర దాకా చేరుస్తామంటున్నారు, కానీ ఏ ఒక్కరు చేరుస్తలేరు, మాకు న్యాయం జరుగుతలేదు. అందుకే ఈ రోజు కూడా మేము శాంతియుతంగానే ఎక్కడ కూడా మేము గవర్నమెంట్కి ఆపోజిట్ చేయట్లేదు. ఎందుకంటే విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. అతను ఉపాధ్యాయులకు అనుకూలంగానే ఉన్నాడు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఒక మార్గం చూపిస్తలేరు. కాబట్టి ఇక్కడ మాకు ఇక్కడ ఎవ్వరు లేరు, మాకంటూ ఒక నాయకుడు లేరు. మేము నాయకులు ఏమంటారు ఉన్న వాళ్ళు సపోర్ట్ ఉన్నది.